డ్రంక్ అండ్ డ్రైవ్ పై అవగాహన కల్పించిన, జరిమానాలు విధించిన, జైలు శిక్షలు వేయించిన కొంతమంది తాగుబోతుల్లో మార్పు మాత్రం రావట్లేదు. మత్తు తలకెక్కి వేగం అదుపు తప్పి అమాయకుల ప్రాణాల మీద తెస్తున్నారు. టెర్రరిస్టుల కంటే ప్రమాదకరంగా మారుతున్నారు. లేటెస్ట్ గా రాజమండ్రిలో ఒక మత్తోన్మాది వైద్య విద్యార్థిని బలి తీసుకున్నాడు. మద్యం మత్తు, దానికి తోడు తలకెక్కిన అహంకారం వెరిసి ఎంతటి అనర్థాలకు దారి తీస్తాయో రాజమండ్రిలో జరిగిన ఈ ఘటనే సాక్ష్యం. రాజమండ్రిలోని ప్రసాద్ ఆదిత్యమాల్కు ఫుల్లుగా మద్యం తాగి వెళ్లారు ఇద్దరు యువకులు. వీరి పరిస్థితిని చూసి మాల్ సిబ్బంది వారిని లోపలికి అనుమతించలేదు. ఆ కోపంతో బయటకు వచ్చిన తాగుబోతులు కారుతో దారుణంగా ప్రవర్తించారు. సెక్యూరిటీపై ఉన్న కోపంతో రగిలిపోయిన ఈ ఉన్మాదులు కారును జెట్ స్పీడ్ తో పోనిచ్చారు. సరిగ్గా అదే టైంలో గేటు ముందు నుంచి వెళ్తున్న స్కూటీని బలంగా ఢీకొట్టారు. ఓవర్ స్పీడ్ తో కారుతో మళ్లీ రెండోసారి కూడా అదే స్కూటీని బలంగా ఢీకొట్టారు. దీంతో స్కూటీ వెనక కూర్చున్న మెడికల్ స్టూడెంట్ కి గట్టిగా దెబ్బలు తాకాయి. ఆమె కింద పడిపోయింది. అక్కడితో ఆగకుండా అదే స్పీడ్ తో ఆమె తలపై నుంచి కారు తొక్కిస్తూ రాక్షసంగా ముందుకెళ్లారు. వీళ్ల మత్తోన్మాదానికి జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్న ప్రియాంక అనే విద్యార్థిని తలకు బలమైన గాయమైంది. ప్రస్తుతం ఆమె ఐసీయూలో బ్రెయిన్ డెడ్ కండిషన్ లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. మరోవైపు బైక్ నడిపిన ఆమె స్నేహితుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ప్రకాష్ నగర్ పోలీసులు నిందితులను నామవరానికి దస్వంత్, జోసెఫ్ గా గుర్తించారు. సినిమా చూసి రిటర్న్ వెళ్తున్న ఇద్దరిని కార్తో హిట్ ఇవ్వడం జరిగింది. అందులో ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో మేల్ పర్సన్కి కంట్యూజన్ ఇంజరీస్ అయ్యాయి. ఫిమేల్ ఎవరైతే వెనక ఉన్నారో వాళ్ళకి కొద్దిగా సివియర్ ఇంజరీస్ అవ్వటం, ఇమీడియట్గా హాస్పిటల్కి జాయిన్ చేయటం. పోలీస్ వారు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి సీన్ విజిట్ చేసి హాస్పిటల్ కూడా వెళ్ళటం జరిగింది. మద్యం మత్తులో ఈ దుర్మార్గులు చేసిన యాక్సిడెంట్ నిండు ప్రాణాన్ని చావు బతుకుల మధ్యకు నెట్టేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నా, కేసులు పెట్టి జైల్లో వేస్తున్నా కూడా ఈ తాగుబోతుల్లో మార్పు రావడం లేదు. పీకల దాకా తాగి ఓ చోట కూర్చొని చావక మత్తులో కార్ డ్రైవ్ చేసి ఇలా ఎదుటి వాళ్ల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. అటు డబ్బుల మత్తు, ఇటు మద్యం మత్తులో కార్లలో బలాదురుగా షికారు చేస్తూ మత్తులో తూరుతున్నారు. ఆ మైకమే అమాయకుల ప్రాణాల మీదకు తెస్తోంది. ఇలాంటి మత్తుగాళ్లను ఉరివేసినా తప్పులేదని చెబుతున్నారు బాధితులు.